చైతన్యరథం ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ఈరోజు ప్రపంచ మాతృభాషా దినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ముందు ఉన్నారు జర్నలిస్ట్ గంగాధర్ గారు. వారిని అడిగి మాతృభాష, రాజకీయ నేపథ్యం, రాష్ట్రాలు, జరుగుతున్న పరిస్థితులు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. గంగాధర్ గారు నమస్తే. నమస్తే అండి. ఈరోజు మాతృభాషా దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు భాష వెనక నేపథ్యం, తెలుగు రాష్ట్రాలు, తెలుగు భాషని తీసుకువెళ్తున్న రాజకీయ నాయకుల నేపథ్యం గురించి మా ప్రేక్షకులకి మీ తరహాలో వివరించాలని కోరుకుంటూ మరొకసారి తెలుగు వారందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. వాస్తవానికి థ్యాంక్స్ అనకూడదు, ఇలా ఇంగ్లీష్ మాట్లాడకూడదు అనేదే మన పాలకులు పెట్టుకున్నటువంటి ఒక అజెండా. చెప్పాలంటే ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవడానికి నేపథ్యం, మనం మాట్లాడే వ్యవహారిక భాషలో ఎప్పుడూ కూడా మాతృభాష ఉండాలి, 95% మాతృభాష అనేది ఉండాలనేదే ఆ దినోత్సవానికి ఉన్న నేపథ్యం అండి. ముందుగా ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మంచి కంటెంట్ని ఎన్నుకున్నందుకు, సబ్జెక్ట్ని ఎన్నుకున్నందుకు మీకు మరోసారి ఇంకొక ధన్యవాదాలు. ఇక భాషకు సంబంధించిన విషయానికి వస్తేనండి, ఏ జాతికైనా మాతృభాష అనేది తమ ఉనికిని, అస్తిత్వాన్ని కాపాడేది. అలాగే ఉనికిని, అస్తిత్వాన్ని కూడా పెద్ద స్కేల్లో, అంటే ప్రపంచ స్థాయిలో తమ మనుగడను చాటి చెప్పేది కూడా మాతృభాషేనండి. ఈ మాతృభాష అనేది రాను రాను క్రమేణా చాలా భాషలు, తెలుగుతో సహా అనేక భాషలు అంతరించిపోతూ ఉన్నాయండి. కారణం ఏంటంటే పాలకులు అవలంబించే విధానాలు మాతృభాష నశించిపోవడానికి, అంతరించిపోవడానికి కారణమవుతూ ఉంది. యాక్చువల్గా తెలుగు అంటే ఒకప్పుడు తెలుగు వారికి సరైన అడ్రస్ ఉండేది కాదండి. తెలుగువారంటే మద్రాసీలా అనేవారు. 70s కావచ్చు, అంతకుముందు 60s కూడా అదే పరిస్థితి ఉండేది. తెలుగు అంటే మద్రాసీలు, అంటే చెన్నై వారుగానే పరిగణించేవారు. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు రాజకీయ ప్రవేశం చేశారు, ఒక రకంగా చెప్పాలంటే సినిమా నుంచే ఎన్టీ రామారావు గారు అగ్ర హీరోగా ఉన్నప్పటి నుంచే తెలుగు భాషకు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చిందండి ప్రపంచవ్యాప్తంగా. ఆయన మొదటి సినిమాలోనే తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అంటూ తెలుగు భాష పైన, తెలుగువారు ఎక్కడెక్కడ ఉన్నా కానీ మనమంతా ఒక్కటే అని సమైక్యతా నినాదంతో కూడినటువంటి పాట ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష యొక్క ఉనికిని ఆయన చాటి చెప్పారండి. ఇక సినిమాల్లో ఆయన అంటే తెలుగు అంటే ఆయన అన్నంతగా ఆయన చేసినటువంటి పౌరాణిక పాత్రలు కావచ్చు, ఆయన వాడినటువంటి భాష కావచ్చు, ఉచ్చారణ కావచ్చు, ఆయన ఉపయోగించినటువంటి పద్యాలు, సినిమాల్లో ఉపయోగించినటువంటి పౌరాణిక పద్యాలు కావచ్చు, మామూలు సాదాసీదాగా మాట్లాడే వాళ్ళకి ఆయన మాట్లాడితే ఆహా తెలుగు ఇంత గొప్పగా ఉంటుందా అనుకునే పరిస్థితికి ఆయన నటుడుగా ప్రపంచ విఖ్యాతం చేశారండి తెలుగుని. ఇక ముఖ్యమంత్రిగా ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత ఎవరైనా పార్టీని ఒక సాలిడ్గా, ఫ్యాషన్గా ఉండేలా పెట్టుకుంటారు, అన్నీ కూడా ఇంగ్లీష్లో పెట్టుకుంటూ ఉంటారు. అలాంటిది ఆయన స్పష్టంగా తెలుగుదేశం పార్టీ అని చిన్న కుర్రాడికి కూడా అది ఈజీగా అర్థమయ్యేటట్లు పార్టీ పేరు కూడా తెలుగుదేశం పార్టీ అండి. అలాగా ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత, పూర్వం నటుడిగా ఎంతైతే తెలుగు కోసం కృషి చేశారో, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా తెలుగు యొక్క ప్రాధాన్యతను చాటి చెప్పారండి. తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. ఈ నేపథ్యంలో తెలుగుకు అంతకుముందు మంచి మంచి కవులు ఉన్నా, గ్రంథాలు రాసినా, గేయ రచనలు చేసినా, పాటలు పాడినా, ఎంత అద్భుతమైన వక్తలు ఉన్నా, ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మాత్రమే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు వచ్చింది. అవునండి, అవును. ఆయన చేసింది అదేనండి. తెలుగు కోసం ఎన్టీ రామారావు కంటే ముందుగా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, కాదనలేని నగ్న సత్యం. ఎంతోమంది వందలాది సంవత్సరాల క్రితమే గొప్ప గొప్ప కవులు కావ్యాలు రచించారండి, గ్రంథాలు రచించారు, చేశారు. రామారావు గారు చేసిన పని ఏంటంటే వాటికి పేరు తెచ్చేలా చేశారండి. ఆయన చేసినటువంటి పౌరాణిక, జానపద నేపథ్య సినిమాలన్నింటిలో కూడా, చారిత్రక నేపథ్య సినిమాలన్నింటిలో కూడా ఆయా కవుల్ని తీసుకొచ్చి, ఆయా కవులతో రాసినవి ఆయన పాత్ర రూపంగా ప్రచారం చేశారు. తిరుపతి వెంకట కవుల దగ్గర నుంచి కొండవీటి వెంకట కవి దగ్గర వరకు కూడా ఆయన చేసినటువంటి తెలుగు భాష సేవ ఒక నటుడిగా ప్రపంచంలో ఎవరూ చేయలేదండి. అంతగా గొప్పగా కృషి చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే కొనసాగించారు, అంతకు మించి కొనసాగించారు.
పౌరాణిక జానపద చిత్రాల్లో ఎన్టీ రామారావు వాడిన భాష, ఆయన ప్రయోగించిన పదజాలం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ పదజాలంతోనే ప్రపంచవ్యాప్తంగా తెలుగుకు మంచి గుర్తింపు వచ్చిందంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇందాక మనం అనుకున్నట్టు మహానుభావులు ఎంతమంది ఉన్నా ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి తెలుగు పదం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అవునండి. అందుకు ఉదాహరణ ఒకటేనండి, దానవీర సూరకర్ణలో కర్ణుడి పాత్రలో ఆచార్యదేవ ఏమంటివి అని ఒక డైలాగు నాన్ స్టాప్గా 10 నిమిషాలు 15 నిమిషాలు డైలాగ్ ఉంటుంది. అనర్గళంగా మాట్లాడారు. ఈ జనరేషన్లో నటుడు కావాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక్క డైలాగ్ని చూడకుండా మాట్లాడి చెప్పగలిగితే మాడ్యులేషన్లో గొప్ప నటుడుగా, గొప్ప వాచకం ఉంది, కనీసం డబ్బింగ్ చెప్పగలవు అనే ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసేది ఈ రోజుకి కూడా ఆయన ఆ రోజు మాట్లాడినటువంటి దానవీర సూరకర్ణలోని డైలాగులేనండి. రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కళల కోసం, సంస్కృతిని కాపాడటం కోసం, తెలుగు వారి కీర్తిని దశ దిశలా వ్యాపం చేయడం కోసం ఆయన చేసిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలు మీకు చాలా తెలుసు. అవి మా ప్రేక్షకుల కోసం మీ నోటి నుంచి వినాలని మా కోరిక. ఆయన మొదటి నుంచే కూడా అండి, ముందు అక్షరాల దగ్గర నుంచి ఈ జనరేషన్కి తెలుగు భాషను దగ్గర చేయాలనుకున్నారండి. ఆయన వచ్చేటప్పటికే ఇంగ్లీష్ ప్రాబల్యం అనేది ఉంది ఎక్కువగా. దాన్ని కొంతలో కొంత నిర్మూలించాలనే ఒక తపనతో బాపు గారు, ఆర్టిస్ట్ ఉన్నారు కదండి బాపు గారు అవును. అప్పుడే యానిమేషన్ కొద్దిగా ఇండియాకి వస్తూ ఉందండి. అంటే యానిమేషన్ మీన్స్ కదలిక ద్వారా చెప్పే దృశ్య రూపాలని యానిమేషన్ అంటాం. ఈయన ప్రత్యేకించి బాపు రమణని ఇద్దరిని పిలిపించి, బాపు గారేమో చిత్రకారుడు, రమణ గారేమో ఆయన రచయిత, మహారచయిత. ఆయన సినిమాలు కూడా పనిచేస్తారు ఇద్దరు కూడా అండి. అలాంటి ఎందుకంటే తెలుగు భాషకు సంబంధించిన అక్షరాలు ఈ లాంటి అక్షరాలని బొమ్మల్లో చూపిస్తే పిల్లలు అట్రాక్ట్ అవుతారండి. ఉందనుకోండి, ఇలా గీసినట్టు యానిమేషన్ వచ్చి అనే శబ్దం వస్తుంది. ఈజీగా అసలు తెలుగు అంటే తెలియని వాళ్ళకి, ఇక్కడ తెలుగు పిల్లలకు కూడా ఇంగ్లీష్ కాన్వెంట్ నేపథ్యాలు 80s కాన్వెంట్ అనేవారండి. వాటి నుంచి తెలుగు నేర్చుకోవడానికి ఆయన ఒక ప్రక్రియ చేపట్టి వాటిని అప్పుడున్నటువంటి దృశ్య మాధ్యమం ఏదైతే ఉందో దూరదర్శన్లో ప్రత్యేక కార్యక్రమంగా వేయించండి, కొన్నాళ్ళ పాటు రన్ చేశారు. దానికి చాలా మంచి ఇది వచ్చింది, అప్లాజ్ వచ్చింది ఆ కార్యక్రమం ద్వారా. సార్, ఇప్పుడంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇవన్నీ వచ్చిన తర్వాత సందేశాలు పంపించుకోవడం అతి ఈజీ అయిపోయింది. ఆనాడు మనం చదువుకున్న రోజుల్లో బాపు గారి చిత్రాలే మనకి గ్రీటింగ్ కార్డ్స్గా వాడుకునేవాళ్ళం, సందేశాన్ని కూడా అవే వాడుకునేవాళ్ళం. ఆ నేపథ్యం నేటి తరానికి, నేటి పిల్లలకు తెలియదు. దాని గురించి ఒక్కసారి మీరు విశ్లేషిస్తే బాగుంటుంది అనిపించింది. అదేనండి, ఆయన ఏం చేశారంటే ఒక ప్రాజెక్టుగా తెలుగు భాష అక్షరాలు, హల్లులు, అచ్చులు, గుణింతాలు ఇవన్నీ కూడా కోర్సుగా తీసుకుని వారానికి ఒక అరగంట చొప్పున మనుషులు ఎవరో ఉంటారు, బొమ్మలే ఉంటాయి, అక్షరం అలా చుట్టుకుంటుందండి. ఉందనుకోండి ఇలా చుట్టుకుంటుంది, అంటే దిద్దుతూ ఉంటారు కదా, అది దిద్దినట్టుగా. అలాగే 4 సార్లు మళ్ళా అని వస్తుంది ఒక బొమ్మలాగా చక్కగా, మంచి నేపథ్యంగా అండి. అది చాలా బాగా సక్సెస్ అయింది. అది వయోజన విద్యా పాఠశాలలోను, ఇతర ప్రభుత్వ పాఠశాలలోనూ వాటిని వేసేవారండి, వీసీఆర్ల ద్వారా వాటిని వేసేవారు. అలా పాలనలో ఆయన తెలుగు భాషపై అలాగ ఒక ప్రచారాన్ని శ్రీకారం చుట్టి, అవి మాత్రమే కాదు, ఇటు సినిమా రంగానికి అటు కళారంగానికి కూడా తెలుగు భాషకు సంబంధించిన ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో నంది నాటకోత్సవాలు లాంటివి ఒకటి కళలకు సంబంధించినవి ప్రవేశపెట్టండి. ఏటా నంది ఉత్సవాలు లాంటివి జరుపుతూ అది ఒక మహా పండగలాగా నంది అవార్డులు ఇస్తూ సినిమా అవార్డులతో పాటు నాటక అవార్డులు, అప్పటికి సినిమా అవార్డులు మాత్రమే ఉండేవి. ఎన్టీ రామారావు గారు వచ్చేటప్పటికే సినిమా అవార్డ్స్ ఉండేవండి. నంది కూడా ప్రవేశపెట్టి దాంతోపాటు తెలుగు సంస్కృతి ఆ సందర్భంగా నటుల్ని, కళాకారుల్ని, ఈ పౌరాణిక నేపథ్యం అంటే తెలుగు భాష గొప్పతనం తెలియాలంటే ఈ జనరేషన్కి పురాణాలు, ఇతిహాసాలు, రామాయణం, భాగవతం లాంటివి చదవాలండి. అందులో ఉన్న క్యారెక్టర్స్ని, పాత్రల్ని అవగతం చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే మాధ్యమం ఒకటే నాటకం, పౌరాణిక నాటకాలు, కురుక్షేత్రం, లేదంటే శ్రీకృష్ణ తులాభారం, ఇలాంటి ఎన్నో గొప్ప నాటకాలు ఆ పాత్రల ద్వారా ఆ లాంగ్వేజ్, పద్యాలు, తిరుపతి వెంకట కవులు రాసినటువంటి పద్యాలు, ఇలాంటివన్నీ కూడా బహిరంగ వేదికలపై వేయడం వల్ల నాటక రంగం అలా వెళ్ళిందండి. సమాంతరంగా మీరు అన్నట్టు అన్నమయ్య ప్రాజెక్ట్ని కూడా ఏవైతే స్వరకల్పన చేయనటువంటి సాహిత్యం ఉందో ఆ సాహిత్యాన్ని పనిగట్టుకుని ఆ ప్రాజెక్ట్ ఒకటి ఏర్పాటు చేసి
అన్నమయ్య ప్రాజెక్టు, దానికి ఫండ్స్ విరివిగా ఉండేటట్లు చూసి ఆయన ప్రోద్బలంతో అన్నమయ్య కీర్తనలు చాలా వచ్చినాయండి ఆయన ఉండే టైంలో కూడా. అదొకటి. తెలుగును కాపాడుకోవడం కోసం, తెలుగును అభివృద్ధి చేసుకోవడం కోసం ఎన్టీ రామారావు ఆనాడు తెలుగు యూనివర్సిటీని స్థాపించారండి. అవునండి. తెలుగు మ్యూజియం స్థాపించారు. అలాగే పబ్లిక్ గార్డెన్స్లో ప్రతి వారం ఒక సినిమా వేసేవారు, పౌరాణిక జానపద చిత్రాలు. మంచి పాయింట్. ఆ నేపథ్యం గురించి ఈ రోజున్న తరాలకు అవి ఏం తెలియదండి. ఊరిని వాట్సాప్లో సినిమాలు చూసుకోవడం ఇది తప్ప. అవునండి. తెలుగు భాష కోసం తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఎన్టీ రామారావు కానివ్వండి, అది కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంత కష్టపడ్డారో, ఎంత కృషి చేశారో మీ నోటి ద్వారా ప్రేక్షకులకు తెలియజేస్తే బాగుంటుంది. అవునండి. అవును, మీరు అన్నది, మీరు గుర్తు చేసిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. గతం ఎంతో ఘనం అంటారు కదా, ఆ ఘనం అనేది ఇప్పటికే ఉండడానికి కారణం ఎన్టీ రామారావు ఒకరండి. ఆయన కేవలం ఏవో కొన్ని ప్రాజెక్ట్స్తో, కొన్ని పథకాలు లేదా ప్రాజెక్ట్స్తో మాత్రమే సరిపెట్టుకోకుండా సుదీర్ఘకాలంగా చరిత్ర ఉన్నంత వరకు అలా నిలిచిపోయే కార్యక్రమాలు కొన్ని చేపట్టారండి. అప్పట్లో అకాడమీలని ఉండేవండి, దేశవ్యాప్తంగా ఉండేవి, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అకాడమీలు ఉండేవి. కానీ అకాడమీలు అనేవి ఒక బడ్జెట్ పైన నడిచేవండి. కొంత బడ్జెట్ ఉంటుంది, ఎవరైనా అడిగితే, కళాకారులు ఇల్లు అడిగితే పరిశోధనకు కానీ, ప్రదర్శనకు కానీ, లేదా అధ్యయనం కోసం కానీ డబ్బులు శాంక్షన్ చేస్తాయి. అందులో గోల్మాల్ జరగడం, ఏ రకంగా అయితే మున్సిపల్ కర్ణాల వ్యవస్థను లేపేశారో ఎన్టీ రామారావు, అకాడమీలని కూడా ఎన్టీ రామారావు సింగిల్ డిసిషన్తో తీసేశారు. ఫస్ట్ కళాకారులు ఇదేంటి ఇలా చేశారేంటి, మాకున్నది ఇదే కదా అని. కానీ వెంటనే అప్పట్లో సార్ అవి రాజకీయ పునరావిష్కరణలకు పనికొచ్చేది, కళల పోషణ కానీ కళల అభివృద్ధి కానీ తోడ్పడేవి కాదు. కారణం అదేనండి. ఆయన వెంటనే ఒక నిర్ణయం తీసుకొని తెలుగు భాషకు సంబంధించి లేదా కళలకు సంబంధించి ఎప్పటికీ తరతరాలు నిలిచిపోయేలాగా ఒక యూనివర్సిటీ ఉండాలి. ఒక ఏదైనా ప్రాజెక్ట్ కేంద్రం లాంటిది అయితే అది కేవలం ఒక ఏదో ఫండింగ్ మీద వెళ్తుంది. యూనివర్సిటీ అంటే రీసెర్చ్ ఓరియంటెడ్గా చదువు ఉంటుంది, అక్కడ అధ్యయనం ఉంటుంది, పరిశోధన ఉంటుంది. అందులో భాగంగా చదువుని పెట్టారు, కళలకు సంబంధించిన నేర్చుకునే విధానాన్ని పెట్టారు, అలాగే అధ్యయనం పెట్టారు. తద్వారా ప్రిజర్వేషన్ అండి, అంటే వాటినన్నిటినీ కూడా ఉంచడం, ఒక చోట భద్రంగా ఉంచేలాగా, ప్రాచీన కళలన్నీ సజీవంగా ఉండేలాగా ఒక ప్రాజెక్ట్ని కూడా అందులో ఒక భాగంగా చేసి తెలుగు యూనివర్సిటీ అని నాంపల్లి దగ్గరలో హైదరాబాద్ నడిబొడ్డున ఆయన నెలకొల్పారండి. దాని ద్వారా వందలాది మంది దేశ విదేశీయులు తెలుగు యూనివర్సిటీ ద్వారా నేర్చుకున్నారు, కళలు నేర్చుకున్నారు, అధ్యాపకులు అయ్యారు, ప్రొఫెసర్స్ అయ్యారండి, సినిమాల్లో ఉన్నారు. అవునండి, వాస్తవం. తెలుగు యూనివర్సిటీలో ఎంఏ పిహెచ్డి చేస్తే సినిమాల్లో ఎంతో విలువ అండి. థియేటర్ ఆర్ట్స్ నుంచి ఉన్నారు. అలాగే ఎంతోమంది పిహెచ్డీలు తీసుకున్నారు, పట్టాలు తీసుకున్నారు. ఇవన్నీ నడుస్తూ ఉన్నాయండి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడిచేటప్పుడు ఆంధ్ర అంటేనే పడని పరిస్థితి ఉన్నప్పుడు, తెలుగు అంటేనే యావగింపుగా ఉండే పరిస్థితుల్లో తెలుగు యూనివర్సిటీని మాత్రం ఎవరు టచ్ చేయలేకపోయారండి. కారణం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి 70% మంది, చాలామంది అక్కడ చదువుకుని విద్యార్థులై స్టూడెంట్స్ నుంచి ప్రొఫెసర్స్ అయ్యారండి. సో అదొకటి. ఇప్పటికీ కూడా మనకి ఏదో చెప్పుకోదగ్గది ఏదైనా ఉందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఆ సబ్జెక్ట్ ముగిద్దామండి. ఎంతగా చొచ్చుకుపోయిందంటే తెలుగు యూనివర్సిటీ, అమెరికాతో సహా అనేక దేశాల్లో, అనేక ఖండాల్లో తెలుగు యూనివర్సిటీ అఫిలియేషన్ తీసుకుని తెలుగు భాష నేర్పిస్తున్నారు. అక్కడ ఎక్కడో దక్షిణాఫ్రికాలో నేర్పిస్తున్నారు, అమెరికాలో నేర్పిస్తున్నారు. నాకు తెలిసిన సిలికాన్ ఆంధ్ర అని మా స్నేహితుడు అండి, ఆయన ఒక యూనివర్సిటీ అమెరికాలో ఉంది. అక్కడ కూడా తెలుగుకు సంబంధించిన తెలుగు భాష అసలు రాని వాళ్ళు నేర్చుకుంటారు, తెలుగు భాషలో పిహెచ్డీలు చేస్తారు, కూచిపూడి, భరతనాట్యం అన్నీ కూడా ఉన్నాయండి. సో అలా ఎన్టీ రామారావు గారు చేసిన ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈరోజు తెలుగు భాషలో మన తెలుగులో మాట్లాడుకోవడానికి ఒక కారణం అయిందండి. అదే తెలుగు విశ్వవిద్యాలయంలో విదేశీయులు కూడా వచ్చి తెలుగు మీద పిహెచ్డీ చేసిన సందర్భాలు కూడా చూసాం సార్ మనం. అదేనండి, ఇప్పుడు మనం అనుకున్నాం కదా, విదేశీయులు, రష్యన్లు, అమెరికన్లు ఫ్రాన్స్, అక్కడ వాళ్ళకు ఉండే ఒక సెంటర్స్ ఉంటాయి, కొన్ని యూనివర్సిటీస్. అప్పుడు ఆక్స్ఫర్డ్ ఉంది, లేదా ఇంకోటి ఉంది, ఇంకోటి. ఆ యూనివర్సిటీలు తెలుగు విభాగం అఫిలియేటెడ్గా యూనివర్సిటీతో సంబంధాలు పెట్టుకుని కోర్సు నిర్వహిస్తుందండి. ఆన్లైన్లో ఎగ్జామ్ చేస్తారు. అలాగే విదేశీయులు కూడా తెలుగులో ఈరోజు యామర పద్యాలు, అన్నమయ్య కీర్తనలు పాడుతూ ఉంటే అది ఒక రకంగా ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి భిక్షగా చెప్పొచ్చు. తెలుగు భాషకు ఎన్టీ రామారావు గారు చేసిన సేవ అలాంటిదండి. ఆయన పాలన ఎంత అద్భుతంగా ఉండేదండి సార్. అంతకుముందు ఆర్టీసీ బస్ స్టాండ్ అనేవాళ్ళు. ఆయన వచ్చిన తర్వాతే ప్రయాణికుల ప్రాంగణం, లలిత కళాతోరణం,
అలాంటి పేర్లు అనేకం తీసుకొచ్చారు ఆయన. వాడుక భాషలో తేలిగ్గా మాట్లాడే పదాలను తీసుకొచ్చి ప్రవేశపెట్టిన ఘనత ఆయనదికే. అవునండి. అది ఆయన ఉద్దేశం ఏంటంటే వీలైనంత వరకు ఆంగ్ల భాషను తగ్గించుకుంటూ తెలుగు భాషను వ్యాప్తి చేయాలనేది ఆయన ఉద్దేశం అండి. అందులో భాగంగా ఆయన ఏ పేరు పెట్టినా, మన చెన్నై వాళ్ళకి నీళ్ళు ఇచ్చినప్పుడు దానికి ఒక తెలుగు మంచి పేరు పెట్టారు. అలాగే ఒక అద్భుతమైన కళాకేంద్రం ఓపెన్ ఆడిటోరియం అని, మనం జనరల్గా ఓపెన్ ఆడిటోరియం అంటే పాపులర్ అండి ఎక్కడైనా సరే, కానీ తెలుగు లలిత కళా తోరణం అని పెట్టారు. ఇలాగా ఆయన ఏదైనా సరే, ఎవరైనా ఆయన అభిమానులు వచ్చి ఏమంటే ఒక పేరు ఏదైనా పెట్టండి అంటే గంగా, యమున, సరస్వతి అంటారు, లేదా ఇంకోటి అంటారు. అలాగా తెలుగు వ్యాప్తి కోసం అన్ని రకాలుగా ఆయన కృషి చేశారండి. మీరు ఇంకొక పాయింట్ టచ్ చేశారు ఇందాక, పాలనాపరంగా తెలుగుకి చేసినటువంటి డెవలప్మెంట్ అంటే అభివృద్ధి ఇంకెవరు చేయలేదండి. ఇప్పటిదాకా కూడా ఒక ప్రత్యేకమైన బడ్జెట్, అటు తెలుగు యూనివర్సిటీకి కావచ్చు, సాంస్కృతిక శాఖలు ఉంటాయి అంటే కల్చరల్ డిపార్ట్మెంట్, వాటికి కావచ్చు, తెలుగు అకాడమీలకు కావచ్చు, కౌన్సిల్స్ ఉండేయండి, సాంస్కృతిక మండళ్ళు, వాటికి అంటే తెలుగు భాష మీద ఉన్నటువంటి ఇష్టంతో, మక్కువతో ఆయన విపరీతమైన డబ్బులు ఇచ్చేవారు. కట్ చేస్తే ఈరోజు ఆయా డిపార్ట్మెంట్లకి జీరో బడ్జెట్ అండి. కారణం మీకు తెలుసు ఏంటనేది. ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు గారు ఆయన కృషిని ఈయన కొనసాగిస్తూ వచ్చారు. ఆయన నిర్మాణం చేసినటువంటి ఏవి డిస్టర్బ్ చేయకుండా కొంత ఎక్కువే చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా నాకు మీతో మాట్లాడిన ఒక విషయం గుర్తొచ్చింది సార్. నేను మచిలీపట్నంలో బందర్లో చదువుకునే రోజుల్లో తెలుగు విద్యార్థి అని చెప్పి ఒక మాసపత్రిక వచ్చేది. అవునండి. కోటేశ్వర అని చెప్పి ఆయన రన్ చేసేవారు. తెలుగుని ఎలా అభివృద్ధి చేయాలో, తెలుగుని ఎలా వ్యాప్తి చేయాలని చెప్పి ఆయన చాలా కోరిక ఉండేది ఆయనకి. అంటే తెలుగు భాష పట్ల అంత మక్కువ ఉండేది కోటేశ్వరకి. దాన్ని కొనసాగిస్తే రామారావు గారు ఆయన పిలిపించి ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారండి. అంటే తెలుగు భాష పట్ల ఆయనకున్న మక్కువకి, అలాగే రామారావు గారికి ఉన్న ఇష్టానికి ఆయన పిలిపించి మరీ ఇచ్చారు ఆయన. ఆ తెలుగు విద్యార్థి మాస్పత్రి ఇవాటికి నడుస్తాను. అవునండి. ఆ తెలుగు విద్యార్థి ఒక ఐఏఎస్, ఐపీఎస్, లేదా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి వాళ్ళకి దిక్సూసిగా ఉండేది. ఎన్నో విషయాలు ఉండేవి. పేరుకి తెలుగు విద్యార్థి, కానీ తెలుగు విద్యార్థి ఖండాంతరాలుగా ప్రసిద్ధి చెందడానికి, విశ్వవ్యాప్తం కావడానికి ఆ పుస్తకం చాలా బాగా పోయేదండి. ఇప్పటికీ కూడా లైబ్రరీలో ఖచ్చితంగా అది ఉంటుందన్నమాట. ఇక మీరు అన్నట్టు పాలనాపరంగా అనేక తెలుగు భాష విషయంలో అనేక కుట్రలు జరుగున్నాయండి. తెలుగు భాషను నశింప చేయాలని ఒక కంకణం కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అది మీకు తెలుసు. ఈ నేపథ్యంలో తెలుగుని ఎంత విశ్వవ్యాప్తంగా చేసుకుంటున్న తరుణంలో జగన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి వచ్చి రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి అయి తెలుగు భాషను ఎలా అంతమొందించాడనేది కూడా మనం చూసాం. కనీసం 10వ తరగతి వరకు అన్న మాతృభాషలో చదువుకుంటే ఆ విద్యార్థికి ఆ జ్ఞానం ఉంటుంది, భాష మీద పట్టు ఉంటుంది. తర్వాత వేరే భాషలు ఏది నేర్చుకున్నా అది వేరే అండి. అసలు మాతృభాష అనేది ప్రథమ కర్తవ్యం విద్యార్థి చదువుకోవడానికి, నేర్చుకోవడానికి. దాన్ని చంపేసి ఇంగ్లీష్ అంట మొదలుపెట్టాడు. అవునండి. ఇప్పుడు ఆయన చేసింది మేలు కంటే చెడు ఎక్కువ చేసి వెళ్ళిపోయినట్టుగా అనుకోవచ్చండి. అంటే ఆంగ్ల భాషను నేర్చుకోవడం తప్పు కాదండి. ఎన్టీ రామారావు గారు కూడా ఆంగ్ల భాషను మాట్లాడడం మొదలు పెడితే అవతల వాళ్ళు మాట్లాడలేని పరిస్థితిని, అంతటి గొప్ప లాంగ్వేజ్ మాట్లాడేవారు. అప్పట్లో ఎన్టీ రామారావు BA అని వచ్చింది. ఆ స్టాండర్డ్స్లో చదువుకున్న ఆయన, గుంటూరులో చదువుకున్న ఆయన, అద్భుతమైన కాలేజీ అండి. ఆ స్టాండర్డ్స్లో ఆయన కూడా ఆంగ్లం ఇష్టం, అవసరం మేరకే. కానీ ఈ గవర్నమెంట్లు వ్యవస్థ, చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుని ఏమాత్రం టచ్ చేయలేదండి. అంటే తెలుగుని పాడు చేసే విధానం ఏది ఆయన చేయలేదు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పాలనకు వచ్చారో తెలుగు అనేది దడదడలు ఆడిపోయిందండి, గజగజ వణిగిపోతూ ఉంది. అంటే తెలుగు భాషని మనం ఒక దేవతామూర్తిగా ఫీల్ అయితే, ఆ దేవతామూర్తి జగన్ పేరు వెనకనే గజగజ వణుకుతూ ఉండేదండి. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కూడా మన మాతృభాష ఎందుకు అనుకుంటున్నాం, అమ్మ నుంచి నేర్చుకునే భాషను మాతృభాష అంటారు. ఆయా లాంగ్వేజ్, తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, ఇతర లాంగ్వేజ్లు ఏవైనా కావచ్చు అండి, అమ్మ నుంచి నేర్చుకునే భాషను, అంటే వాళ్ళు ఎదిగే పరిపక్వత ఉన్న వయసు ఏదైతే ఉందో 5 to 15 years మధ్యలో అమ్మ భాష చిన్నప్పుడు ఏదైతే నేర్పిందో అదే వాళ్ళకి మాతృభాష అవుతుందండి, ఫస్ట్ లాంగ్వేజ్ అవుతుంది స్టడీస్లో. అది క్లాసుల్లో, పాఠశాలల్లో, లేదా చిన్న స్కూళ్ళల్లో, బడుల్లో ఏదైతే పాఠాలు చెప్పాలో ఆ పాఠాలన్నీ కూడా వాళ్ళకి తెలిసిన భాషలో చెప్పాలి. ఎగ్జాంపుల్, తెలుగు రాని కొన్ని తెగలు కూడా ఉన్నాయండి, గిరిజన తెగలు, కొన్ని లంబాడి అని,
ట్రైబ్స్లో ఉంటాయి. వాళ్ళకు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ భాషలోనే చెప్తున్నారు. అది ఎన్టీ రామారావు కూడా చేయించారు. అది ఈయన జగన్ వచ్చి ఏం చేశారంటే తలా తోక లేకుండా టీచర్లతో ఉపాధ్యాయులతో చర్చించకుండా తెలుగు భాషకు సంబంధించిన విశ్లేషకులతో మాట్లాడకుండా అందులో ఉన్నటువంటి గొప్ప వాళ్ళతో తెలుగు భాషపై అధ్యయనం చేసిన వాళ్ళతో ఏమాత్రం కూడా ఒక డిస్కషన్ లాంటిది పెట్టకుండా ఆయన సింగిల్గా ఒక నిర్ణయం తీసుకుని కింది స్థాయి పాఠశాలల నుంచే స్కూళ్ళ నుంచే ఇంగ్లీష్ అనేది ఉండాలి, 90% ఇంగ్లీషే ఉండాలి, నామక ఏదైనా ఉంటే తెలుగు ఒక థర్డ్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్లో ఉండాలని ప్రతిపాదించాడండి. అమలు చేశాడు. ఏదో టోఫెల్కి సంబంధించిన అన్నాడు, ఇంగ్లీష్ అన్నాడు, తర్వాత ఇంకా అంతర్జాతీయ విద్యా విధానం అన్నాడు. ఇవన్నీ అని గందరగోళం. టీచర్లు కూడా అప్పటి వరకు ఒక ఫ్రేమ్లో ఉండి కొత్త ఫ్రేమ్లోకి ఇమ్మీడియట్లీ దేనికన్నా కొంత ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ ఏమీ లేకుండా టీచర్లు కావాలంటేనే బీఈడీ లాంటి ట్రైనింగ్ అవ్వాలి. దానికోసం 3-4 ఏళ్ళు వాళ్ళు ప్రిపేర్ అవుతారు. అప్పుడే క్లాసులు చెప్పగలుగుతారు. ఈయన తీసుకొచ్చిన దానివలన పిల్లలు మ్యాక్సిమం మనకు ఉన్నదంతా 80% గ్రామీణ ప్రాంతంలో తెలుగు భాషే సరిగ్గా ఉచ్చారణ రాదండి. వాళ్ళ వ్యవహారికం ఆ ఊర్లో ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకుంటారు. టీచర్ కూడా కిందకి దిగి ఆ పిల్లల భాషలో తెలుగు నేర్పిస్తారు, పాఠాలు నేర్పిస్తారండి. ఇవన్నీ మర్చిపోయి ఈయన ఇదంతా పెట్టడం వలన అకాడమిక్ ఇయర్స్ అన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయండి. ఎందుకు అటు ఇంగ్లీషు రాక ఇటు తెలుగు రాక అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే వాటిని చక్కదిద్దుకుంటూ రావాల్సిన స్థితి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పరిపాలన ఉన్నటువంటి చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందండి. నారా లోకేష్ గారు ఆ దీనస్థితి నుంచి తీసుకురావడానికి ఆయన చాలా కష్టపడుతున్నాడు. అవును, తెలుగును మళ్ళీ ప్రజలకు పరిచయం చేస్తూ విద్యార్థులకి పరిచయం చేస్తూ ఆ భాషను కాపాడుకోవడం కోసం లోకేష్ గారు తీవ్రంగా కృషి చేస్తున్నారు. విద్యకి తెలుగును దూరం చేయడం ఇదొక ఎత్తు అయితే తెలుగు సినిమా పరిశ్రమ పట్ల కూడా జగన్మోహన్ రెడ్డి అంతే కఠినంగా వ్యవహరించాడు. అవునండి, అవును. అంటే ఆయనకి తెలుగు పదం అంటే కూడా ఇష్టపడని వ్యక్తి అన్నట్టు అనిపించింది. తెలుగు ప్రముఖ హీరోల్ని ఎలా అవమానించాడో మనం చూసాం, తెలుగు సినిమాని ఎలా తొక్కేశాడో మనం చూసాం. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఏదైతే మనకి ఇష్టం లేదో అది దానికి దూరంగా ఉంటామండి. ఆయనకి తెలుగువాడైనా కానీ తెలుగు అనేది సెంటెన్స్ ఫార్మేషన్ రాదండి. తెలుగు చదవడం కానీ మాట్లాడడం కానీ రాదు. ఇప్పుడు ఏదో కొంచెం ఏదో నేర్చుకుంటున్నారేమో కానీ ఆయన అంతా కూడా పైకి ఒక సాధారణమైన చొక్కా ప్యాంట్ వేసుకున్నట్టు ఉంటారు. కానీ ఆయన ఇలా తిప్పితే అంతా కూడా మన పేజ్ 3 కల్చర్ మనుషులు, ఆయన చుట్టూ ఉన్న మనుషులు కూడా తెలుగు తప్ప అన్ని భాషల్లో మాట్లాడతారు, తెలుగువారు అయ్యిండు కూడా. అలాగే కార్పొరేట్ కల్చర్ అండి. కార్పొరేట్ కల్చర్ అంటే తెలుగు మాట్లాడితే ఎక్కడ అవమానపడతామో అని ఫీల్ అయ్యే కల్చర్ అన్నమాట అది. ఆ కల్చర్ అంటేనే ఆయనకి ఇష్టం అండి ఎక్కువ. ఆయన వ్యవస్థలో, ఆయన సొంతంగా ఉండే సంస్థలో కూడా ఆ కల్చరే ఉంటుంది. ఈయన ఏమంటాడంటే ఇంగ్లీష్ నేర్చుకుంటే మనం ఎక్కడైనా బతకగలం, మంచి ఉద్యోగాలు వస్తాయి అంటాడు. ఏది నేర్చుకోవాలన్నా తెలుగు మాతృభాషలో, తెలుగనే కాదండి, మాతృభాషలో ఒక మంచి స్టాండర్డ్ ఉంటే సాధికారత ఉంటే మాతృభాషలో ఏ లాంగ్వేజ్ అయినా ఆపద్ధర్మంగా నేర్చుకోవచ్చు. ఒక ఇంగ్లీషే కాదండి, ఎనీ లాంగ్వేజ్ మనకి ఉపాధి కల్పనకు ఉపయోగపడుద్ది. అలాగని తెలుగు కాదంటే అది అవివేకం కింద లెక్క. ఇంకోటి ఈయనకి తెలుగు అంటే ఇష్టం ఉండదు, తెలుగు సంబంధించిన వ్యక్తులకి ఇష్టం ఉండదు. ఆ కారణంతో ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి చివరికి తెలుగు చలనచిత్ర పరిశ్రమను కూడా ఆయన యావగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. రీజన్ ఏంటంటే తెలుగు సినిమాలు కాస్త భాషను రక్షించేది ఏదైనా ఒక మాధ్యమం ఉందంటే తెలుగు సినిమానే. టీవీలు ఇవి కూడా చాలా రకరకాల కిచిడి లాంగ్వేజెసే మాట్లాడుతూ ఉంటాయి. తెలుగు డిజిటల్ మాధ్యమాల్లో కానీ, ఓటీటీ కానీ, ఇప్పుడు టీవీ సీరియల్స్ కానీ ఒక్క తెలుగు భాషలోనే ఆయా ప్రాంతాలకు సంబంధించిన యాస, భాష ఇవన్నీ చూడగలుగుతామండి. మీరు గమనిస్తే సార్, తమిళనాడు వెళ్ళండి, తమిళ తప్ప రెండో భాష మాట్లాడరు, ఇష్టపడరు, దగ్గరికి కూడా రానివారు. కర్ణాటక వెళ్ళండి, కన్నడ భాషా సంఘం కన్నడ భాషని కాకుండా వేరే భాష మాట్లాడిన ఊరుకోరు వాళ్ళు. బెంగాల్ మరీ పర్టికులర్గా ఉంటారండి. బెంగాలీ తప్ప రెండో భాష మాట్లాడక ఒప్పుకోరు. మీకు శాసనసభ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, వాళ్ళ వ్యవహార శైలి అంతా ఆ భాషలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగు మీద ఎంత కక్ష ఎందుకు వీళ్ళకి? మనం గమనిస్తే మీరు టీవీలో అనేక రకాలుగా చూస్తున్నాం, సీరియస్లో చూస్తున్నాం. తెలుగుతో పాటు తెలుగు ఒక్క పదం ఉంటే 60 పదాలు ఇంగ్లీష్ పదాలు ఉంటాయి. అసలు ఆ దీనస్థితికి ఎందుకు వచ్చారు వీళ్ళంతా?
అదేనండి చిన్న చూపు తెలుగు అంటే. ఆ చిన్న చూపు కూడా ఇంకోటి ఏంటంటే వీళ్ళ పరిపాలన విధానం కూడా ప్రజలకు ఉచిత హామీలు, ఉచిత పథకాలు ఇచ్చి పబ్బం గడుపుకుంటూ చాలా మంచివాడిని నేను అని ఒక శుద్ధ పూసలాగా యాక్ట్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ వచ్చేసరికి కూడా అధికారంలోకి వస్తాం అనేది తప్ప ఒక విధానపరమైన నిర్మాణం అంటూ ఉండదు కదండి. దానివల్ల బడ్జెట్ అంటే డబ్బులు తీసి అభివృద్ధి కోసం దేనికైనా పెట్టాలంటే ఒక రకంగా వీళ్ళ కన్నీరే. మనకి కొన్ని ఉంటాయండి, మనం ఎలా ఉన్నా మనిషిని నిత్యం భోజనం చేయాలి, 2 పూటలు కాకపోయినా ఒకసారైనా భోజనం చేయాలి బతకాలంటే. అలాగే ఒక జీవన విధానం, ఒక జాతి అస్తిత్వం ఉండాలంటే భాష ఇలాంటివన్నీ కూడా తోడ్పాటు అందిస్తాయండి. ఈయన మూలాలే మర్చిపోయాడు. తెలుగుని రక్షించాలంటే తెలుగు సినిమాని చూడాలి, తెలుగు భాషను చూడాలి, తెలుగు కళలను చూడాలి, తెలుగు విద్యా విధానాన్ని చూడాలి. ఇవన్నీ ఎగ్గొట్టాడు కదండి. ఈ ఎగ్గొట్టడం ద్వారా మిగిల్చుకున్న డబ్బే జనాలకి ఉచితంగా పంచిపెట్టే కార్యక్రమం చేశాడండి ఆయన. సో ఇవన్నీ ప్రతి నిర్ణయం వెనక ఒక కుటిల రాజకీయ నేపథ్యం అనేది ఉంటుందండి, అంతే. ఇంకోటి ఆయనకు స్వతహాగా ఇష్టం లేక తెలుగు అంటే ఎన్టీ రామారావు గుర్తుకొస్తారు, ఎన్టీ రామారావు అంటే తెలుగు అనేది గుర్తుకొస్తుంది. ఇవన్నీ రాకూడదు ఆయనకి. తెలుగు అంటే తెలుగుదేశం ఇంకా అన్నిటికీ మించి మీరు అన్నట్టు తెలుగు అంటే సగం పార్టీ నేమ్ అది. ఇవన్నీ కూడా అంటే కిందకి దిగి ఆలోచించే మనస్తత్వం అండి. అందువలన తెలుగు భాషకు చాలా నష్టం జరిగింది. ఆ నష్టాన్ని కొంచెం సరిదిద్దే క్రమంలో, అలాగే గత వైభవాన్ని తిరిగి తెచ్చే క్రమంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలోనే ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తెలుగు భాషకు, తెలుగు కళలకు చాలా చేసే ప్రయత్నాలు అయితే చేస్తుందండి. తెలుగు కళను కాపాడుకోవడానికి, తెలుగు భాషను కాపాడుకోవడానికి ఈ మధ్య గుమ్మడి గోపాలకృష్ణ గారిని కూడా చైర్మన్ చేశారు. మీకు ఆయన బాగా పరిచయస్తులే. అవునండి, అవును. అది ఒకసారి మన ప్రేక్షకులకు వివరించండి సార్ దాన్ని. అదే ఇప్పుడు మనకి ప్రతి ప్రభుత్వంలో కూడా కొన్ని నామినేటెడ్ పదవులు ఉంటాయండి. కొన్ని సెక్టార్స్లో నామినేట్ పదవులు కూడా ఆ సమాజానికి అవసరమయ్యే ఏవైతే ఉన్నాయో వాటిని చూడడం కోసం కొన్ని పదవులు అయితే ఉంటాయి. కులపరంగా ఉంటాయి, అలాగే కళల పరంగా ఉంటాయి, వ్యవస్థాపరంగా ఉంటాయండి. అలాగే గతంలో ఏవైతే కళలు నిర్జీవంగా పడిపోయి ఉన్నాయా లేవా, అసలు తెలుగుకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు అసలు మిగిలిన్నాయా అనే పరిస్థితి ఉందండి 5 ఏళ్లలో. కొన్ని అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. చింతామణి లాంటి ఒక క్లాసికల్ డ్రామా, ఒకప్పుడు దాన్ని క్లాసికల్ డ్రామా అనేవారండి. హాస్యాస్పదంగా హాస్యరసం ఎక్కువ ఉన్నా కానీ చాలా క్లాసికల్ అండి. అందులో ఉన్నటువంటి ఎవరైతే కాళ్ళకూరి నారాయణరావు గారు గొప్ప కవి అండి. ఆయన రచించినటువంటి పద్యాలు ఈ తరానికి కూడా ఒక స్ఫూర్తివంతంగా ఉంటాయండి. డబ్బుని వృధా భాషలో అర్థమయ్యే అంత బాగుంటాయి. ప్రాచుర్యం పొందినటువంటి బిల్వమంగళుడు కానీ, మన భవానీ అనే పాత్ర ద్వారా కానీ పద్యాలు ఉంటాయండి. అలాంటి నాటకాన్ని ఏదో ఫాల్స్ కంప్లైంట్ ఎవరో ఇచ్చారు, ఒక కులాన్ని కించపరుస్తున్నారని ఎవరో అన్నారని ఊరికనే ఆర్టిఫిషియల్గా చేశారన్నమాట. అంటే ఆ కులానికి సంబంధించిన ఓట్లు తెచ్చుకోవడం కోసమో లేదంటే ఒక క్రియేషన్ జరిగింది, నాటకాన్ని బ్యాన్ చేశారు. చేయడం వల్ల నాటక రంగానికి చాలా నష్టం జరిగిందండి. ఉన్న 4-5 నాటకాల్లో చింతామణి అనేది మేజర్ పార్ట్. ఆ చింతామణి నాటకంలో అందరి పాత్రలు ఉంటాయి, అన్ని కుల ప్రస్తావనలు డైరెక్ట్గా లేకపోయినా ఉంటాయండి. అంటే ఆ రోజుల్లో సమాజం ఎలా ఉంది, నడవడికి ఎలా ఉంది, దాని నుంచి ఎలా బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో చేసిందే ఆ నాటకం. అవునండి, సందేశాత్మకమైన నాటకం. అది అద్భుతమైన నాటకాన్ని నాశనం చేశారు, ఆడకుండా చేశారండి. ఒక్కొక్క నాటకం ద్వారా, ఆ చింతామణి నాటకం ద్వారా కనీసం 500-600 మంది బతుకుతారన్నమాట. చిన్న చితక ఆర్టిస్టులు అందరూ కూడా నిత్యం ఎక్కడో చోట వేసేవారండి. అలాంటిది దాదాపు 4 ఏళ్ల పాటు కళాకారులకి నాటకం ఉపాధి లేక చాలా నష్టపోయారండి. ధర్నాలు చేశారు, ఇన్ని చేశారు. సో నాటకం ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ కళారూపాలు కొంచెం గత వైభవంలో ఏవైతే కళారూపాలు వైభవంగా ఉండేవో, నంది నాటకోత్సవాలు కావచ్చు, హరికథ, బుర్రకథ, ఇలాంటివన్నీ కూడా మళ్ళా జనాల్లోకి
విస్తృతంగా రావాలనే ఉద్దేశంతో అలాంటి వారిని చంద్రబాబు గారు ప్రోత్సహిస్తున్నారండి. గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు గుమ్మడి గోపాలకృష్ణ గారని ఆయన పౌరాణిక పాత్రధారి, పౌరాణిక పద్య నాటకాల్లో మంచి ప్రసిద్ధి అండి. పద్యాలు కూడా అద్భుతంగా అంతర్జాతీయంగా కూడా శ్రీకృష్ణ పాత్రలు ఇలాంటివి తీసుకెళ్లారు. బాలకృష్ణ గారు కూడా ఆయనతో కలిసి నాటకాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ మన అమెరికా లాంటి ప్లేసెస్లో, తానా ఆట అలాంటి ప్లేసెస్లో. ఆయన గతంలో చంద్రబాబు గారు ఆంధ్ర ఫస్ట్ సీఎం అయినప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు ఆయన క్యాబినెట్ హోదాలో ఆయనకు ఒక పదవి ఇచ్చారండి, నాటక అకాడమీ చైర్మన్గా. మళ్ళా తిరిగి ఆయనకి అదే పదవి కూడా ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే కళాకారులకు ఒక రిప్రజెంటేషన్, ఆయన ఉంటే కొంచెం న్యాయం జరుగుతుందనే ఉద్దేశం అండి. అలా ఎన్నో కళాకారుల్ని ఆ కార్పొరేషన్కి ఆయనైతేనే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో పిలిచి మరి ఇచ్చారండి ఆయనకి. అవునండి. అంటే కళల పట్ల ఆయనకున్న మక్కువకి ఏ కళాకారుడికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తారనే ఉద్దేశంతో గోపాలకృష్ణ గారికి ఇవ్వటం అద్భుతం, సంతోషకరమైన వార్త. అవును, ఆయన కూడా ఏవైనా కింద స్థాయిలో ఉండేవి అన్ని పై స్థాయిలో తెలియదు కనుకండి, ఎలా డెవలప్ చేయాలి, ఎలా ఉండాలి, ఎలా కొనసాగించాలి అనేవి సలహాలు ఇవ్వడానికి ఆయన కూడా మంచి రైట్ పర్సన్ అండి. రైట్ పర్సన్. ఇప్పుడు వారు ఆయన కళల్ని ఆయన పోషిస్తానే, ఆ పాత్రల్ని కొనసాగిస్తానే హరిదాసుల గురించి కానివ్వండి, అడవి బిడ్డలు వస్తారు సోది చెప్పడానికి, వాళ్ళ ప్రస్తావన కూడా తీసుకొస్తుంటాడు ఆయన ఎప్పుడు ఎక్కడ కలిసినా, ఎవరితో కలిసినా. గత ప్రభుత్వంలో సలహాదారులను పెట్టుకున్నాడు ఆయన. సలహాదారులు అయితే ఒక్కొక్కరు కోట్లు కాజేశారు, ప్రజాధనాన్ని కూడగట్టుకున్నారండి. ఎలాంటి సలహాదారులో మీకు తెలుసు. సలహాదారులే సెకండ్ ముఖ్యమంత్రి, తర్వాత ముఖ్యమంత్రిలాగా వ్యవహరించిన తీరు మనకు తెలుసు. ఇక్కడ చంద్రబాబు గారు చేసింది ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అన్నీ కూడా కిందకి తొంగి చూసి మనం గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేయలేం కనుక ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించి, ఆయా రంగాలకు సంబంధించిన వాళ్ళని ఏదో ఒక పదవి ద్వారా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి ఏదో కానుకగా గిఫ్ట్గా ఇవ్వడం కాదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈయన తీసుకుందాం, గుమ్మడి గోపాలకృష్ణ గారిని. ఆయన తీసుకోవడం వల్ల ఇటు తెనాలి, గుంటూరు, ఆంధ్రాలో నాటక రంగం ఎలా ఉంది, ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఏ సహాయం చేయాలి, వారిని ఏ రకంగా చూడాలి, ఎలా సత్కరించుకోవాలని తెలుస్తుందండి. అలాగే ఒక కళాకారుడు మరొక కళ గురించి తెలుస్తుందండి. ఏవైతే జానపద కళలు ఉన్నాయో చాలా ఉన్నాయండి. విజయనగరం, శ్రీకాకుళం మధ్యలో డప్పు విన్యాసం అని ఉంటుందండి. ఇక్కడ డప్పు కట్టుకుని, గజ్జలు కట్టుకుని ఇలా పైకి ఎగిరి చేస్తారు. ఒకే ఒక కుటుంబం ఉందండి. ఒకప్పుడు ఎటు చూసినా అదే ఉండేది. ఆయా జిల్లాల్లో ఇంటికి ఒక జట్టు ఉండేదండి. ఇప్పుడు ఒకటే ఉంది. ఇలాంటివన్నీ చెప్పడానికి ఒకరు ఉండాలి కదా. అవునండి. ఆ విషయంలో చంద్రబాబు గారు చాలా కళలకు, భాషకు న్యాయం చేస్తున్నారని చెప్పాలండి. ఒక రకంగా ఇన్కమ్ తెచ్చేది కాదు, ప్రభుత్వం డబ్బు పెట్టేది, కానీ అది బాధ్యత కనుక, గురుతర బాధ్యతగా రామారావు గారి నుంచి వచ్చిన వారు కనుక చంద్రబాబు గారు ఆ పరంపర కొనసాగిస్తున్నారండి. ఒక రకంగా కళాకారులందరికీ కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. మొన్నటి వరకు నిరుత్సాహంగా, దీనంగా, కొంతమంది అయితే ఆత్మహత్యలకు కూడా పాల్పడిన సందర్భాలు ఉన్నాయండి. లేఖలు రాశారు ప్రభుత్వానికి. చాలా అద్భుతంగా ఉన్నారు సార్, చాలా సంతోషంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం ఇంకొక విషయం గుర్తు చేసుకోవాలి. ఎన్టీ రామారావు గారి తర్వాత ఆ పద్యాలు కానీ, ఆ పురాణ ఇతిహాసాల గురించి ఆయన చాలా అద్భుతంగా మాట్లాడేవారు. ఆ భాషా ప్రయోగం కూడా అద్భుతంగా ఉండేది ఆయనది. దానికి కొనసాగింపుగా మన బాలకృష్ణ గారు ఈ తరానికి పరిచయం చేస్తున్నారు అవన్నీ. అవునండి, ఆయన కూడా చాలా అద్భుతంగా మాట్లాడతారు, అద్భుతంగా పద్యాలు పాడతారు. ఎన్టీ రామారావు గారు వారసులుగా ఖచ్చితంగా ఆయన నుంచి ఈయనకు అబ్బినటువంటి ఆ గుణాలండి, అవి సుగుణాలు. అందులో ఒక ఆర్టిస్ట్గా ఎన్టీ రామారావు పోషించినటువంటి పాత్రలు మిగతా ఏ ఆర్టిస్టు టచ్ చేసినా కానీ కుదరక ఆగిపోయారండి, సక్సెస్ కాలేదు. ఆ రూపం అలాంటిది ఆయన కొడుకుగా, ఆయన పోలికల ఉన్నటువంటి అచ్చంగా ఆయనలాగా ఉంటారు కనుక శ్రీకృష్ణ, రాముడు ఇలాంటి గంభీరమైన పాత్రలు, సాత్వికమైన పాత్రలు చాలా పోషించారు. జనాల ఆదరణ కూడా పొందారు బాలకృష్ణ గారు. ఇక లాంగ్వేజ్ విషయానికి వస్తాయండి, ఎన్టీ రామారావు గారు తెలుగు భాష మీద ఎంతైతే అభిమానాన్ని చాటుకున్నారో, అది కొనసాగించారో, బాలకృష్ణ గారు కూడా తన లైఫ్ స్టైల్లో అది ఒక తెలుగుని ఒక భాగం చేసుకున్నారండి. అవునండి. బాలకృష్ణ గారు అంటే ఎన్టీ రామారావు గురించి ఎలా అయితే మనం ఎన్టీ రామారావు గారు అంటే తెలుగు అంటే ఎన్టీ రామారావు గారిని ఎలా అనుకున్నామో, ఇప్పుడున్న జనరేషన్కి అలాగే ఇప్పుడు యూత్లో బాలకృష్ణ గారు అంటే విపరీతమైన క్రేజ్ ఉండడానికి కారణం ఆయన సంభాషణలు, డైలాగులు. ఎప్పుడైనా పబ్లిక్ మీటింగ్లో కూడా
మంచి సంస్కృతాంధ్రమైన పద్యాల్ని అవలీలగా మాట్లాడుతూ ఉంటారు. చాలా అద్భుతంగా మాట. కుక్క తిప్పుకోకుండా వాటికి పద్యం చెప్పి వాటికి ఒక అర్థాన్ని కూడా వివరిస్తూ ఉంటారు. పద్యాలు మంత్రాల ఉచ్చారణ చాలా అద్భుతంగా ఉంటుంది. తెలుగు తెర మీద కూడా ఆయన పాత్రలో కూడా ఆయా భాషను సజీవంగా చూపిస్తూ ఉంటారు. తండ్రికి తగ్గ కొడుగ్గా కూడా ఆయన చెప్పుకోవచ్చండి. తెలంగాణ పల్లెల్లో కూడా అలవోకగా పాటలు అప్పటికప్పుడు వాళ్ళు అలవోక రాసుకుని అట్లా ఏమి ఉండదండి. పల్లెల్లో చాలా మంది చాలా అద్భుతంగా పాడుతూ ఉంటారు. పదాలు కూడగట్టుకుని స్పాంటేనియస్గా. సుద్దాల అశోక్ తేజ గారు ఉన్నారండి. శ్రమ నుంచే పాట పుట్టిందండి, పని పాటతోనే పాట పుట్టిందంట. ఇవన్నీ అంతే. జానపదులు మనం కూర్చుని రాయాలి. అక్కడ వాళ్ళు పాడుకునే పాటలు ఏవి కూడా ముందే స్క్రిప్టెడ్ కాదు. అప్పటికప్పుడు అవలేలగా ఒక బాణీలో పని చేసుకుంటూ పాడుతూ ఉంటారు. అలాగా తరతరాలుగా అలాగా ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రం అనేది కాదు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, అటు తెలంగాణలో కూడా తెలుగు భాషకు సంబంధించిన ఉత్తేజం, చైతన్యం రావడానికి ఎన్టీ రామారావు కారణం అండి. ఇప్పటికి కూడా కేసీఆర్ అనర్గళంగా అనేకమైన వేమన శతకాలు, సుమతి శతకాలు, కొన్ని ఏమో అన్నమయ్య కీర్తనలు, రామాయణంలోని కొన్ని పర్యాల్లో ఉన్నటువంటి పద్యాలు, శ్లోకాలన్నీ ఆయన కంటతా వస్తాయండి. కేసీఆర్ గారు కూడా తెలుగు భాష పట్ల మంచి పట్టు ఉందండి. పట్టు రావడానికి ఇదే సీక్రెట్ అండి. ఎవరు? ఎన్టీ రామారావు గారి ప్రాబల్యం, ఆయన ప్రభావం. ఆయన చూసి వీళ్ళంతా కూడా ప్రభావితం అయ్యారండి. ఉన్న అభిరుచిని మరింత పెంచుకోవడానికి కారణమయ్యారు. ఇంకొకటి, తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఈరోజు చలామణి అవుతున్న ప్రతి ఆర్టిస్టు కూడా ఎన్టీ రామారావే స్ఫూర్తి అండి. ఆయన లాంగ్వేజ్ విషయంలో ఏ రకంగా మాట్లాడేవారు, ఏ రకంగా ఉండేవారు అనేది ఎప్పటికీ అనుసరిస్తూ ఉంటారు. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ కూడా తాత బాటలో ఆయన నడుస్తూ ఉంటారండి. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అనేక విషయాలు మనతో పంచుకున్న గంగాధర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నమస్కారాలు తెలియజేస్తూ, మరొకసారి ప్రతి తెలుగు వారికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. మంచి సబ్జెక్టు మీరు ఎంచుకోవడం, మనం డిస్కషన్లో దీనిపైన డిస్కస్ చేయాలనుకోవడం కూడా ఒక చాలా మంచి ఒక నిర్ణయం అండి, ఆలోచన అండి. భాష గురించి చెప్పుకున్నప్పుడు ప్రతి తెలుగు వారికి గుర్తుండేది ఒక ఎన్టీ రామారావు గారండి. మరోసారి తెలుగు భాషను, దాని నేపథ్యాన్ని, ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకునేలాగా మీరు ఒక సబ్జెక్ట్ని అనుకుని మనం మాట్లాడేలా చేసినందుకు మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఆ ఎన్టీ రామారావు గారిని నవమాసాలు మోసి, నవమాసాలను 9 నెలలు తన భుజస్కంధాలపైన తిప్పుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా తిప్పి 9 నెలల్లో తెలుగు ప్రజలకు విముక్తి కల్పించిన చైతన్య రథం మా ఛానల్ పేరు. అద్భుతం అండి. అందుకని నాకు ఆ ఛానల్ పట్ల చాలా మక్కువ. ఆ పేరంటే ఒక ఎమోషన్ మాకు. వెరీ గుడ్. తెలుగుదేశం పార్టీ అన్నా, ఎన్టీ రామారావు అన్నా, చైతన్య రథం అన్నా మాకు ఒక ఎమోషన్. ఈ సందర్భంగా ఈ అవకాశం వచ్చినందుకు మరొకసారి మీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.